చెప్తాను, అంటే విల్ డిస్కస్ అబౌట్ ఇట్. నరోత్తమ్ గారు, హౌ డు యూ సీ దిస్? మీకేంటి, మీ వ్యూ ఎలా ఉంది ఈ విషయంలో? అష్ట దరిద్రంగా చూస్తున్నాను ఈ కామెంట్ని. బికాస్ సి ఆవిడ అన్న కామెంట్ శేఖర్ భాషా గారు చెప్పినట్టు కాకుండా, శేఖర్ భాషా గారు మరీ లెఫ్ట్ వింగ్ అట్లా అన్నారు, కానీ ఆవిడ ఐ డోంట్ థింక్ షీఈ్ అ పెయిడ్ ఆర్టిస్ట్ ఆర్ ఎనీథింగ్, బట్ షీఈ్ మేడ్ అ కామెంట్, రెక్లెస్ కామెంట్. తను ఏమంది, ఈ జై శ్రీరామ్ అన్న ముసుగులో చేస్తున్నారు అందరూ, చేస్తున్నారు అంది. ఓపెన్ ఎండెడ్గా వదిలేసింది. దట్ ఈస్ ద మిస్టేక్ షీ మేడ్. కొంతమంది అంటే ప్లస్ అన్ని మతాల్లో ఉన్నారు అట్లా. తర్వాత చెప్పాలి, ఆ తర్వాత అంటాం కాదు, అనేటప్పుడే మనసులో ఏముందో అదే బయటకు వస్తుంది కదా. షీఈ్ మేడ్ ఇట్ ఓపెన్. అది ఆవిడకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు రామనామం అన్నది దొంగ, ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు, ఒక దొంగ ఉచ్చరించినా కూడా వాల్మీకి ఆయన దొంగ, ఆయన ఉచ్చరిస్తే మరా 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 అని హిస్టరీ చూసుకుంటుంది. మరా 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 నువ్వు తప్పు ఉచ్చారణ చేస్తే కూడా అది రామ 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 అని అయిపోయి ఆయన ఆఖరికి రామాయణమే రచించాడు. అది రామనామము. ఇప్పుడు జై శ్రీరామ్ అని ముసుగులో అన్నా కూడా, ఒకవేళ అట్లా కొంతమంది ఉండొచ్చేమో, వాళ్ళు ఒకవేళ అన్నా కూడా వాళ్ళు ఎక్కువ కాలం లోపల కలంకాలు పెట్టుకొని, కల్మిషాలు పెట్టుకొని ఎక్కువ కాలం ఆ నామంతో బతకలేరు, ఉండలేరు. ప్లస్ ఆ నామం వాడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మారిపోతారు. ఖచ్చితంగా వాళ్ళు చాలా మార్పు ఉంటుంది. ఖచ్చితంగా సమాజానికి యూస్ఫుల్గానే తయారవుతారు. ఎందుకంటే మన శాస్త్రం చెప్తుంది, శ్రీ శ్రీ రామ రామ రామేతి రమే 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 మనోరమే సహస్రనామే తత్తుల్యం, సహస్రనామే తత్తుల్యం రామ రామ వరానని, రామ రామ వరానని. అంటే రామనామం చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ప్యూరిఫై అయిపోతారు. సో ఆవిడ ఒకవేళ ఇట్లా చెప్తుంది అనుకోండి, ఆవిడకి చెప్పదలుచుకున్నది ఇదే. ఇప్పుడు ఒప్పుకుంటాం, కొంతమంది మేబీ హియర్ అండ్ దేర్ కొంచెం మిస్యూజ్ చేయొచ్చు, కానీ వాళ్ళు ప్రమాదకరం ఏం కాదు. ఎందుకంటే ఎయిదర్ వాళ్ళ ముసుగు బయటకు వచ్చేస్తుంది, లేకపోతే వాళ్ళు మారిపోతారు. ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు పుణ్యం చేర్చుకుంటారు, ఆ నామం స్మరించినందుకు మంచి మార్గంలోనే వెళ్తారు. కానీ ఈ వ్యతిరేకించాలి అన్న ఒక ఫ్యాషన్, వ్యతిరేకించాలి అన్న ఒక ఫ్యాషన్ తోటి గుమ్ముకూడి ఈ దేశ విద్రోహ శక్తులతోటి, దేశానికి విరోధంగా, సమాజానికి విరోధంగా శక్తులతోటి చేతులు కలిపి జపం చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మోర్ డేంజరస్. వాళ్ళని ఖండించాలి. I think people already started recognizing. Absolutely, that's what I told you. They cannot hide for long. See, this country, ikkada debate is not whether who is good and who is bad. Take what is necessary for you. రావణుడు దేవుడు అని అంటాం కాదు, రావణుడు కూడా బ్రహ్మదేవుడు మనవడు, పులస్తి మహాముని మనవడే. అది the way they talk, the way you understand it matters. మనకి నేను ఇంకో కోణంలో చూస్తే మేబీ are we not enlightened like them? No, we are not. అనిపిస్తుంటది. That's how they talk. No, అంటే I'm not against anyone. ఇక్కడ ఉండి నేను ఎవరికి పాజిటివ్ గా నెగిటివ్ గా మాట్లాడకూడదు. ఐ మే హ్యావ్ మై ఓన్ ఒపీనియన్స్. కానీ ఇక్కడ నుంచి నేను ఈ యాంగిల్లో చెప్తే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడేటప్పుడు ద వే హీ స్పీక్స్, మరి మీరు వినే ఉంటారు, ఎలా అంటే లైక్ ఇంకా ప్రపంచంలో నాకు తెలియంది లేదన్నట్లుగానే మాట్లాడుతుంటారు. హీ స్పీక్స్ వెరీ కాన్ఫిడెంట్లీ. ఆయన రామాయణ మహాభారతాలను కూడా లక్కీ రామ్ అని చెప్పి సరదాగా చాలా క్యాజువల్ జోకులు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. బికాజ్ ఆయన ఏదో రాయించినట్లు పక్కన కూర్చొని. ఇప్పుడు అనసూయ కూడా అంతే. కొన్ని టాపిక్స్లో వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు బిహేవ్ చేసే విధానం కానీ, దే ఆర్ లైక్ ఎన్లైటెండ్ పీపుల్. మనం ఏదో చాలా లేమ్ అండ్ పూర్ పీపుల్ లాగా సో అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే మనకేమన్నా తెలియదా, మనం ఏమన్నా మిస్ అవుతున్నాం ఇక్కడ? నాకు అప్పుడప్పుడు ఖచ్చితంగా చాలా విషయాల్లో ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అని కాదు, అక్కడ బేసిక్ ఏంటంటే అందరూ ఒకటి మాట్లాడుతున్నారు, మనం ఇంకోటి మాట్లాడితే మనని గుర్తిస్తారు అని. దట్స్ వాట్. ఒక లాజిక్ ఉండాలి. మీరు అనేది వాళ్ళకి అలా ఉంటుందా, లేకపోతే అంటే ఆ ఉద్దేశంతో ఆ స్టేజ్ లో ఉండి మాట్లాడుతుంటారా మెంటల్ గా అనిపిస్తుంటుంది? అట్లాగా దే థింక్ దే ఆర్ వెరీ ఇన్ ద సూడో ఇంటెలెక్చువలిజం. సి
Like Oppose they చేయడం are bearing whole responsibility on their shoulders to Absolutely. lead this, to lead this society towards enlightenment. That white light అటువైపు మేమే తీసుకెళ్ళాలి సమాజాన్ని అని చెప్పేసి కృషి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చనింగ్ ఇస్ నాట్ రాంగ్. ప్రశ్నిస్తేనే ఈ జీవనం ఈ దేశ మనుగడ సాగుతుంది, ప్రశ్నించకపోతే సాగదు. కానీ ఆ ప్రశ్నకు లాజిక్ ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ ఎ లాజిక్ యాజ్ అ బేస్. లాజిక్ లేకుండా మేము ప్రశ్నిస్తాను అని చెప్పి ఇష్టానుసారం లాజిక్ లెస్ ప్రశ్నలు ఉంటాయి. డోంట్ మైండ్ ఫర్ ది ఇంటరప్షన్. సంజయ్ గారు, POW సంజయ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను, కాల్లో ఉన్నారు కాబట్టి. సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మీరు అనసూయ గారి కామెంట్స్ విన్నారని అనుకుంటున్నాను. విన్నారా? షుడ్ ఐ ప్లే ఇట్ వన్స్ అగైన్? వినలేదా? ఓకే, ఒక్కసారి PCR ఒక్కసారి ఆ వీడియోని ప్లే చేయండి సంజయ్ గారి కోసం. జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలున్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న assaulters. I am telling it, and those sections are real. నేను నీకు జై శ్రీరామ్ అన్నంత మాత్రాన నీకు తెలిసినట్టు విలువలున్నట్టు కానీ కాదు. మీరందరూ ముసుగులో ఉన్న సంజయ్ గారు, ఐ హోప్ మీకు వినిపిస్తుందా? జై శ్రీరామ్ అన్నంత మాత్రాన ఆ ముసుగులు వేసుకొని తిరిగినంత మాత్రాన మీరేం గొప్పవాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు కాదు, అసాల్టర్స్ మీరు అంటూ కొన్ని కామెంట్స్ చేశారు, మీరందరూ అంటూ చేశారు. సో దీని గురించి ఇప్పుడు చాలా మంది చాలా అగ్రెసివ్ గా నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో మీరేమైనా రెస్పాండ్ అవుతారా ఈ అంశం గురించి? బికాజ్ చాలా పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి. జై శ్రీరాములను, జై హనుమాను అని కుటుంబ సభ్యులతో కూడా చాలా క్రూరంగా దిగ్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. బయట వాళ్ళతో కూడా చాలా దుర్మార్గం. అంటే ఇప్పుడు కుటుంబ సంబంధాలు ఇవన్నీ చూసి సంజయ్ గారు, ఐఎమ్ సారీ, మీ వాయిస్ నాకు క్లియర్ గా లేదు. PCR ప్లీజ్ ఒకసారి వాయిస్ చెక్ చేయరా? మళ్ళీ చేస్తాను. యా ప్లీజ్ మళ్ళీ తీసుకుందాం. సంజయ్ గారి వర్షన్ ఏంటి అనేది కూడా మనం తీసుకుందాం. స్పీకర్ లో పెట్టి మాట్లాడుతున్నాం. మేబీ ఒకసారి చెక్ చేయండి PCR, మళ్ళీ కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో అంటే ఇందాక నేను అడిగింది, మనం ఫస్ట్ వెళ్ళిన ఐడెంటిఫై చేయడానికి రావణాసురుడు గురించి మొదలెడితే తక్కువ మీకు వాళ్ళు ఏంటి అర్థమైపోతుంది. ఏమన్నా మీరు ఏమనుకుంటున్నారు, రావణాసురుడు దేవుడు అనుకుంటున్నారా అని వాళ్ళని అడగండి. ఫస్ట్ అనసూయ గారిని అడగాలి, ఎవరినైనా అడగండి. సో వాళ్ళ భావజాలం ఏంటో అర్థమైపోద్ది. సరే, కొంతమంది దాక్కు ఉండొచ్చు, ఇలా రాముడి మీద విషం కక్కడానికి, రాముడిని భక్తుల వాళ్ళ మీద విషం కక్కడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుండొచ్చు కాక. కానీ ఇది వీళ్ళకి ఒక హైకమాండ్ అక్కడి నుంచి రావడం, ఆ ట్వీట్లు చేయడం, ఏదో రకంగా దీన్ని జనాల్లో ఒక విషయం నింపడం. ఇప్పుడు అంటే రావణ్ ప్రకాష్ రాజ్ కన్వర్సేషన్ ఒకటి బయటకు వచ్చింది ఆ మధ్య, చూసారా? ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పి. ఐ డోంట్ అంటే ఒక ఇద్దరు కలిసి కూర్చొని ఒక విషయం గురించి ఎలా మనం కన్వే చేయాలని మాట్లాడుకోవడం తప్పు కాదు. బట్ ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం మాత్రం కొంత నెగిటివ్గా వెళ్ళింది చాలా మందికి. సో మీరు అలా అంటున్నారా? అలా వీళ్ళందరూ గ్రూప్ లో ఉంటారు? మీరు అనుకుంటారు వీళ్ళందరికీ ఒక గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్లు వీళ్ళకి అన్నీ ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఈ మెసేజ్లు అన్నీ వస్తుంటాయి, ఓకే మనం దీని గురించి మాట్లాడాలి, దీని గురించి ఇష్యూ పెద్ద చేయండి అని చెప్పి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అదే జై శ్రీరామ్ అని ఎవరైతే అంటారో